మీరు వినికిడి సమస్య లేదా చెవులకు సంబంధించిన ఏదైనా వేరే ఇష్యూస్తో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే 2 యోగ ముద్రలు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒకటి ఆకాశ ముద్ర, రెండవది శూన్య ముద్ర. ఆకాశ ముద్రలో మీ మధ్య వేలు ఉంది కదా, మధ్య వేలుని బొటన వేలు జాయిన్ చేయండి. మిగిలిన 3 ఫింగర్స్ ఓపెన్ ఉండాలి ఇలా. ఓకే, ఇలా మధ్య వేలు బొటన వేలు జాయిన్ చేయండి, మిగిలిన 3 ఫింగర్స్ ఓపెన్ ఉండాలి. సో ఇలా అరచేతులు 2 పైకి చూపించే విధంగా మోకాళ్ళ పైన ఉంచి కనీసం 15 నుంచి 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇష్యూ తీవ్రంగా ఉంటే ఈ మధ్య వేలుని బొటనవేలు స్టార్టింగ్ పార్ట్కి తీసుకురండి. బొటనవేలు ప్యాడ్ పార్ట్ ఉంది కదా, దీన్ని స్లైట్గా ప్రెస్ చేయండి, బాగా ప్రెస్ చేయొద్దు. సో ఇలా 4 ఫింగర్స్ ఓపెన్ ఉండాలి, మధ్య వేలుని బొటనవేలు స్టార్టింగ్ పార్ట్లో ఉంచాలి. సో ఇలా ఇది ఒక 15 to 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా బెటర్ రిజల్ట్ కోసం ఒకవేళ యోగాసనాస్ ప్రాక్టీస్ చేశాక యోగ ముద్రలు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇలా మీకు యోగాసనాస్ చేయడానికి టైం దొరకట్లేదు అనుకుంటే ఇప్పుడు చెప్పే 3 సూక్ష్మ వ్యాయామాలు ప్రాక్టీస్ చేసి యోగ ముద్రలు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వచ్చి ఇయర్ పుల్లింగ్. ఇలా చెవులను అన్ని డైరెక్షన్లో పుల్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఇయర్ పుల్లింగ్ చేశాక మీ బొటనవేలు సహాయంతో మీ 2 చెవులను మూసేయండి. ఓకే, డీప్గా బ్రీతింగ్ చేయండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హమ్మింగ్ సౌండ్ ఇవ్వండి. ఓకే, ఇలా ఒక 3 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చి రైట్ హ్యాండ్తోని మీ లెఫ్ట్ ఇయర్ని హోల్డ్ చేసి స్లైట్గా బాగా ప్రెస్ చేయొద్దు. సో ఇలా ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయండి. ఇలా కనీసం 10 సెకండ్స్ లేదా 10 కౌంట్ వరకు హోల్డ్ చేయండి. తర్వాత స్లోగా రిలీజ్ చేయండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తోని రైట్ ఇయర్ని క్లోజ్ చేసి ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయండి. బాగా ఫోర్స్ చేయొద్దు, మెడ కండరాలు పట్టేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా ఫోర్స్ చేయొద్దు. సో ఇది కూడా ఒక 3 to 5 టైమ్స్ రిపీట్ చేయండి. ఈ యోగ ముద్రలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఉంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, 30 to 45 డేస్ ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ను మీరే విట్నెస్ చేస్తారు.